మై ఛానల్ మను వ్లాగ్స్. ఏంటి ఇల్లు ఇంత చెత్తగా పెట్టుకున్నాను అనుకుంటున్నారేమో. మేము రేపు ఊరు వెళ్తున్నాం ఎర్లీ మార్నింగ్. సో అక్కడ బ్యాగ్ ఉంది, ఇక్కడ మా పాప ఉంది, ఇక్కడ వీడున్నాడు, ఈ లగేజ్ ఉంది, ఈ సపరేట్ లగేజ్ కాకుండా నా సపరేట్ లగేజ్ ఉంది. ఎప్పుడు సర్దాలి ఇవన్నీ? ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసేయాలి. బట్టలన్నీ కొన్ని వరకు తీసాను, సో మిగతావి కూడా తీయాలి. చాలా ఉంది. ఓన్లీ 1 బ్యాగ్ ఒకటి సరిపోతుందని చెప్పి అనుకుంటున్నాను. 1 బ్యాగ్లో మ్యాక్సిమం ఫినిష్ చేసేద్దామని చెప్పి తీసాను. మరి అది సరిపోద్దో లేదో కూడా తెలీదు. ఈ వీడైతే అసలు నన్ను సర్దనివ్వట్లేదు, ఈమె అయితే అసలు పడుకొని లేవట్లేదు. ఇంకా మా హస్బెండ్ ఏం బయటికి వెళ్ళారు పని ఉందని చెప్పి. చూద్దాం ఎలా అయిద్దో ఏంటో తెలీదు. సో రేపు ఎర్లీ మార్నింగ్ ఉంది, ఊరు వెళ్తున్నాం. పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా, సంక్రాంతి హాలిడేస్. ఇంకా సంక్రాంతి హాలిడేస్ అంటే ఎవరు వెళ్ళకుండా ఉంటారు, ఎవరి హౌస్కి వాళ్ళు వెళ్ళాలి కదా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అది విజయవాడ. బాయ్ దో బాయ్ బాయ్ హాయ్ హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పమ్మా. ఎలా సర్దుతానో ఏం సర్దుతానో ఐడియా కూడా లేదు. సో అన్నీ నీట్గా ప్యాక్ చేసుకోవాలి. బ్యాగ్లో అన్నీ తీసా. బ్యాగ్ అయితే తీసుకొస్తున్నాను, మరి ఎన్ని పడతాయో ఎన్ని పట్టవో ఏమీ తెలీదు. చాలా వరకు సర్దాలి, చాలా వరకు పెట్టాలి. పిల్లలకైతే బట్టలు అక్కడే తీసుకుంటాం మ్యాక్సిమం మేము, ఎందుకంటే ఇక్కడ నుండి మళ్ళీ షాప్ చేసి అక్కడ తీసుకెళ్ళే కన్నా అక్కడే తీసుకుంటా విజయవాడలోనే. అక్కడ కూడా బాగుంటాయి కదా అని చెప్పి ఎవ్రీ ఇయర్ అలానే చేస్తా. ఎవ్రీ ఇయర్ అలానే తీసుకుంటా కూడా. పాపకి బాబుకి నేను కూడా షాపింగ్ అక్కడే చేస్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ మోసుకెళ్ళి మళ్ళీ కానీ అక్కడ నుండి తీసుకురావాలి, తీసుకొచ్చేస్తాను మ్యాక్సిమం. ఇక్కడ నుండి మళ్ళీ లగేజ్తో పిల్లలతో నేను ఒకదాన్ని వెళ్తున్నాను కదా, మళ్ళీ ట్రావెల్ ఇబ్బంది పడతానేమోనని చెప్పి ఇంకా అక్కడే షాప్ చేద్దాంలే అని చెప్పి డిసైడ్ అయ్యాను. అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలి. ఇక్కడ వీళ్ళ బట్టలే ఉంటాయి సగం మొత్తం. విజయవాడ అంటే ఇంకా ఇప్పుడు సంక్రాంతి సీజన్ కదా, అసలు చాలా రష్ ఉందండి. బయట కూడా మామూలు రష్ లేదు. బస్సెస్ అయితే చాలా హై రేట్లో ఉన్నాయి. మేము ఒక 1 వీక్ ముందు బుక్ చేసుకున్నాము, అప్పటికే 1500 అలా ఉన్నాయి. ఇంకెందుకులే నార్మల్ దాంట్లో వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి నార్మల్ బస్సెస్ బుక్ చేసుకున్నాం. ఇంకా వెళ్తున్నాము. కారు ఉంది, ఇంకా మా హస్బెండ్ రావట్లేదు కదా అని చెప్పి కార్లో కూడా వెళ్ళలేము. అసలు చాలా ట్రాఫిక్ ఉంటుంది. అది పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు కార్లో వెళ్ళి రావడం. లాస్ట్ టైం దసరాకు అలానే వెళ్తాము పత్తాకులా, కానీ ట్రాఫిక్ చాలా ఉంటుంది వెళ్ళి రావడం అంటే. హైదరాబాద్ సైడ్ మళ్ళీ ఇటు రావడం అంటే బాగా ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ అట్లా వెళ్ళి వచ్చి బస్సే బెటర్ అని చెప్పి ఇంకా బస్ బుక్ చేసేసుకున్నాము. ట్రైన్స్ కూడా అసలు ఏమీ లేవండి, ఖాళీ. ట్రైన్కి వెళ్దామన్నా బెటర్ కార్ అయితే అవాయిడ్ చేసేయడం బెటరు. మామూలు ట్రాఫిక్ లేదండి అసలు బయట. ఇప్పుడు రేపు వెళ్తున్నాం కాబట్టి తెలిసింది. సంక్రాంతి వ్లాగ్స్ మెల్లమెల్లగా అన్నీ వస్తాయి, మీరు చూడండి ఏం పెడతాను ఏంటి అనేది.
అలా సర్దాను. అటు సైడ్ బాబీ ఇంకా ప్లేస్ ఉంది అటు, సో ఇంకా అటు పెట్టేస్తాను. ఇటు కూడా ఇక్కడ మా బాబుకి రైమ్స్ పెట్టాను. ఇలా సర్దేశాను. ఇటు సైడ్ బాబీకి ఇంకా ప్లేస్ ఉంది అక్కడ ఇంకా పెడతాను. ఏమైనా మర్చిపోయి ఉంటే అక్కడ పెట్టేస్తాను. ఇక్కడ కూడా పెట్టేస్తాను. నావి సర్దేసా ఇక్కడంతా. ఈ బాక్స్ చూస్తే ఈ బాక్స్లో అన్ని నెయిల్ పాలిషెస్, బేబీ క్రీము, ఫౌండేషన్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఇన్ కేస్ ఉన్నా లేకపోతే తీసుకెళ్ళచ్చు కదా. ఇలా పాలిథిన్ కవర్లో పెట్టుకుంటే మీకు ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదని యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా పెట్టా చిన్న కవర్స్లో. ఇది అన్బైబీది. ఇది పర్పుల్లో సంథింగ్ ఏదో ఆర్డర్ పెడితే దానికి వచ్చింది. ఇది యూజ్ చేయాలి, జస్ట్ అలా చూసా. ఇగో లోపల అలానే ఉన్నాయి. సో అట్లా యూజ్ చేద్దాం ఎందుకులే అని చెప్పి వేస్ట్ చేయడం అని చెప్పి పెట్టుకున్నాను. సో ఇలా ఈ బాక్స్ చాలా ఉన్నాయి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇది చాలా అని చెప్పి ఇవి పెట్టాను. ఈ బాక్స్ తీసి అది పెట్టేస్తాను సరిపోతుంది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే నాకు చాలా బాగా ఆకలి వేసేసింది. ఇంకా ప్యాక్ చేస్తున్నప్పుడు పిల్లలకు కూడా ఆకలి వేసిందంటే ఇంకా రైస్ ఉంటే కప్ప ఫ్రైడ్ రైస్ చేసుకొని తినేసాము. వాళ్ళ డాడీ నేమ్ విజయ్ నేను ఇంకా మనీషా అందరం తినేసాము. మళ్ళీ లాస్ట్కి ఇలా సర్దుకున్నాను. ఇలా అరేంజ్ చేసేసాను మొత్తం. ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇటు సైడ్ ఏమో ఇక్కడ స్పేస్ ఉందన్నాను కదా, పాపవి 2 ఉంటే అవి పెట్టేస్తే సరిపోయింది స్పేస్. ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు. చాలా ఈ మళ్ళీ క్యారీ చేయాలి కదా, సో ఇలా సరిపెట్టేశాను. అదేలే సరిపోయింది. మెడిసిన్ ఏమో ఇంకా బేబీకి అంత ఎమర్జెన్సీగా ఏం అవసరం లేదు. ఏమన్నా అవసరం అయితే హాస్పిటల్కి వెళ్తాం. మేబీ అక్కడ మెడిసిన్ ఏమి తీసుకెళ్తలేదు. సో ఇంకా అంతే, ఇంక పెట్టేసుకున్నా. రేపు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దురు ఎలా వెళ్తున్నాం ఏంటి అన్నది. క్లోజ్ చేసేదానా. ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clock అండి. ఇంకా లేచి హడావిడిగా బ్రష్ చేసుకొని ఇంకా పిల్లలకి కొంచెం ప్యాన్ కేక్స్ అవి చేశాను. అవి చూపించలేదు, కంగారులో టైం అయిపోతుందని చెప్పి. ఇంకా ఇలా అయిపోయింది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ డాడీ కార్ తీస్తున్నారు. అసలు మామూలుగా చల్లేదు. హైదరాబాద్లో అయితే పిచ్చిగా ఉంది. ఇంకా వెళ్ళి డ్రాప్ చేసేసి వస్తానంటే ఇంకా వెళ్ళాలి కదా ఖచ్చితంగా కార్లోనే అని చెప్పి ఇంకా డ్రాప్ చేయడానికి అని చెప్పి తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. సో ఇది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బస్సులో నుండి తీసాను క్లిప్, జస్ట్ అలాగా మార్నింగ్ అయిందని చెప్పి. సో ఇక్కడ ఫైనల్లీ విజయవాడ వచ్చేసామండి. చాలా అలసిపోయాము, చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా మా ఫేసెస్ చూస్తే మీకు తెలుస్తుందేమో, అసలు ఫుల్గా టైర్డ్ అయిపోయాం. ట్రాఫిక్ కూడా మామూలుగా లేదండి. ఈవెన్ బస్ అయినా సరే మా వల్ల అవ్వలేదు. ఇంకా చూసినట్టయితే విజయవాడ టెంపుల్ అండి, దుర్గమ్మ టెంపుల్. అసలు చూస్తే అదొక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఫైనల్లీ ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే అంత హ్యాపీనెస్ అనిపించింది. ఆ హ్యాపీనెస్ అంతా మా విజయవాడ వాళ్ళకే తెలిసిద్ది.